చుట్టుపక్కల జగనన్న కాలనీలు ఇచ్చారు. చూసారా మీరు? ఇట్లా సిప్పాలు పోయేటప్పుడు చూసారా? అక్కడ సంబేపల్లి దగ్గర ఇచ్చినారు. ఇట్లా లక్కిరెడ్డిపల్లికి పోయేటప్పుడు కాలనీలు ఇచ్చినారు. ఎవరికి ఇచ్చినారు కాలనీలు? ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి ఎందరికి ఇల్లు ఇచ్చారు? అసలు చేయలేదు. చూడండి, ఇచ్చినారా? ఇవ్వలేదు. నేను ఇన్ని వేల ఇల్లు ఇచ్చినానని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చేసి డబ్బా కొట్టుకుంటున్నారు. इतना दिया पैसा उतना दिया बोल के सब आपके घर के पास आके बोल रहा है. आप पूछो, उसके घरों पकड़ के आप पूछो किसको दिया पैसे, किसके जेब पे पैसा गया बोल के आप सबको पूछना. मेरी तरफ से आपको बोल रहा हूँ. మీకు ఒకటే అడుగుతున్నా, డబ్బులు ఇచ్చినామంటాడు, ఇండ్లు ఇచ్చినామంటాడు, పెన్షన్ ఇచ్చినామంటాడు 5 సంవత్సరాల నుంచి. మీ ఇంటికాడికి వచ్చి ఇక్కడ ఒక పేపర్ ఇస్తాడు. పేపర్ ఇచ్చి 3 లక్షలు ఇచ్చినాం, 2 లక్షలు ఇచ్చినామంటాడు. ఆ 2 లక్షలు ఎవరికి ఇచ్చినాడు? ఎక్కడ ఇచ్చినాడు? ఎవరికి ఇవ్వలేదు. ఈ రోజు రాయచోటి చుట్టుపక్కల ఉన్న ఇచ్చిన ఇళ్ళని ఎవరికి ఇచ్చినాడు? ఆయన దగ్గర ఉండే బ్రోకర్లకు, చెంచాలకు ఇచ్చుకొని వాళ్ళు ఒక్కొరు 4 పేర్లు పెట్టి దొంగ ఆధార్ కార్డులు పెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు. అవంతా మీరు గమనించాలా. ఈ రోజు కొత్తపల్లి ప్రాంతంలో 7 వార్డులు 8 వార్డులు ఉంటే నేను పోయినా, ఏ ఇంటికి పోయినా పెన్షన్ రాలేదు. ఒకటే చెప్తాను, ఎక్కడ పోయినా కూడా కాళ్ళు లేని వాళ్ళు, చెయ్యి లేని వాళ్ళు, నక్కువ కొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెన్షన్లు లేవు. స్కూటర్లో నడుచుకుంటే టానా గడికి పోయి టీ తాగే వాళ్ళు ఉంటారు. అట్లా వాళ్ళందరికి పెన్షన్ ఇస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఏ सब थोड़ा बात बोल रहे हैं आपके सामने. एक बार आप सुन लो, एक बार आप मौका दे. తెలుగుదేశం పార్టీకి एक बार जिता लो इधर से. మీకు అందరికీ మంచి జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మంచి పథకాలు చేస్తా ఉంది. ఇక్కడ రాయచోట్లో కూడా నేను మీకు హామీ ఇస్తున్నా, నన్ను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పకుండా ఒక్కొక్క వార్డుకు తక్కువన్నా కూడా 300 ఇళ్లు, 300 పెన్షన్లు నేను ఎమ్మెల్యే అయిన 6 నెలల్లోనే తీసుకొస్తానని ఇక్కడ మీకు ప్రమాణం చేస్తున్నా. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, రేపు మీకు ఇల్లు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఎక్కడ సచివాలయానికో సెక్రటేరియట్కో పోవాల్సిన అవసరం లేదు. మేమే వస్తాం. తెలుగుదేశం పార్టీ లీడర్లను, ఇక్కడున్న వార్డు సభ్యులను, కార్యకర్తలను పిలుచుకొని ఇదే ఏరియాలో ఇక్కడ కొత్తపల్లిలో ఎన్ని వార్డులు ఉంటాయో అన్ని వార్డులో మీటింగ్ పెడదాం. ఇక్కడే కూర్చొని ఎవరెవరు వస్తారో మాకు ఇల్లు లేదనే వాళ్ళకి ఇట్లే టేబుల్ మీద ఇల్లు, పెన్షన్లు రాయిస్తానని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా.